రైట్, ఉప్పల్లో భారీ వర్షం కురుస్తుంది. దీనికి సంబంధించి రైన్ అప్డేట్ మనకు అందించడానికి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? రైట్ దేవి, హైదరాబాద్లో గంట సేపటి నుంచి కురిసిన వర్షం కారణంగా రోడ్లని జలమయమైపోయి ప్రస్తుతం మనము ఉప్పల్లో ఉన్నాం. ఒకసారి ఉప్పల్ కనుక గమనించినట్లయితే రోడ్లని కూడా చెరువులను తలపిస్తూ ఉన్నాయి. ఉప్పల్ మెయిన్ రోడ్ నుంచి టువర్డ్స్ ఉప్పల్ స్టేడియం మీదుగా గేట్ నెంబర్ 1 నుంచి వెళ్తున్న రోడ్ మార్గం ఇదంతా కూడా ఒక్కసారిగా చెరువును తలపిస్తుంది. సో వాహనాలు రాకపోకలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కార్యాలయాలు ముగించుకొని తమ గమ్యస్థానాలు చేరాలంటే మరికొంత సమయం పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. మోకాల లోతు వర్షం నీరు వచ్చి చేరడంతో ఒక్కసారిగా రాకపోకలు సాగించాలంటేనే ఇబ్బంది పడుతూ ఉన్నారు. వర్షాలు లేక అల్లాడిపోతున్న హైదరాబాద్ ప్రజల్ని వరుణుడు పరికరించాడు. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో హైదరాబాద్లో పలు చోట్ల పెద్ద ఎత్తున కూడా వర్షం పడుతోంది. గడిచిన గంట సేపటి నుంచి వర్షం దంటి కొట్టింది. హైదరాబాద్లో వాహన రాకపోకలు అలాగే నగరవాసులందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఉప్పల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ అంటే ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా రోడ్లు జలమయమైపోయాయి. అలాగే ఉప్పల్, నాగోల్, అలాగే బోడుప్పల్ ఈ మెయిన్ రోడ్స్ ఏవైతే ఉంటాయో తీవ్ర ట్రాఫిక్ అంతరం ఏర్పడుతుంది. ఇక హైదరాబాద్లో పలు చోట్ల కూడా ఇలాంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది దేవి. ముఖ్యంగా మాదాపూర్, షేర్లింగంపల్లి కంటోన్మెంట్, హకీంపేట్, పటాన్ చెరు, అలాగే ఇటు చూసుకుంటే కనుక అంటే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజగుట్ట, అలాగే ముషిరాబాద్, లోయర్ ట్యాంక్ బండ్, అలాగే ఉప్పల్, హబ్సిగూడ ఈ పరిసర ప్రాంతాలు, అబిట్స్, నాంపల్లి, ఖైరతాబాద్ ఇలా జంట నగరాల్లో కూడా ఒక్కసారిగా మేఘావృతమైంది. నల్లని మేఘావృతమైంది. వర్షం క్యుములోనింబస్ కారణంగా పెద్ద ఎత్తున కూడా వర్షాలు పడుతూ ఉన్నాయి. సో గడిచిన గంట సేపటి నుంచి హైదరాబాద్లో సిచ్యువేషన్ ఈ విధంగా ఉంది. హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం కురియడం వల్ల రోడ్లన్నీ జలమయమైపోయాయి దేవి. ఆల్ రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్.